జై జై శ్రీమన్నారాయణ. లోక కళ్యాణార్థం మన రామచంద్రాపురం పట్టణంలో లోక కళ్యాణార్థం జై శ్రీమన్నారాయణ. లోక కళ్యాణార్థం మన రామచంద్రాపురం పట్టణంలో శివ పంచాయతన పూర్వక శతచండీ మహాయాగం చేయాలని మనం ప్రారంభం చేసామండి. కానీ ఈ ప్రోగ్రాం వచ్చి 5 సార్లు పోస్ట్ పోన్ అయిందండి. ఎందుకు అయిందంటే నన్ను అందరూ గుచ్చి అడిగారు, మీరు చేస్తారా చేయరా అని అడిగారు నన్ను అందరూ. అది నా నిర్ణయం కాదండి. అది ఎక్కడ రుజువైందంటే మనకి ప్రతిసారి పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చామండి మనం. కానీ చివరికి తొలి ఏకాదశి రోజునే ప్రారంభం చేసుకుంది అమ్మ. మళ్ళీ మార్కండేయ పురాణంలో అమ్మవారే స్వయంగా కొన్ని విషయాలు చెప్పారు మనకి. అష్టమి, నవమి, చతుర్దశి గడియలంటే నాకు అత్యంత ప్రీతి అని చెప్పిందండి అమ్మవారు. అలాంటి గడియల్లో గురు పౌర్ణమి రోజున మహాపూర్ణాహుతి జరుగుతుందండి. ఏమ్మా, ఈ మహాపూర్ణాహుతి అనంతరం 5 కాసుల సూత్రాలతో 6 బయట తాటాకు పందిట్లో 60 కుంచాల మంచి ముచ్చాల తలంబ్రాలతో కళ్యాణం జరుగుతుందండి ఇదే ప్లేస్లో. మళ్ళీ మనమందరం, మన పిల్లలు మొత్తం మనమందరం వచ్చి ఆ కళ్యాణాన్ని వీక్షించాలన్నమాట. ఏమ్మా, ఇప్పటికి మనం 8 ఏళ్ల నుంచి కళ్యాణాలు చేస్తున్నామండి. ఇది 9వ సంవత్సరం. ఈ 9వ సంవత్సరం మనం అమ్మకి యాగం చేసిన తర్వాత అప్పుడు కళ్యాణం చేయాలని పెట్టుకున్నామండి. అదే జరుగుతుందండి ఇప్పుడు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, ఈ కళ్యాణంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా శుభం జరుగుద్దండి. ఇప్పుడు కాదు, 8 ఏళ్ల నుంచి మేము చూస్తున్నామండి ఇవన్నీ కూడా. మీకు ప్రత్యక్ష నిదర్శనం ఒకటి చూపిస్తాను ఇప్పుడు. ఒక్క నిమిషం. ఒకరి కల్లో కనపడి చంద్రమౌళేశ్వర స్వామికి చంద్రవంక కావాలని అడిగిందట అమ్మవారు బాలాత్రిపుర సుందరీదేవి. ఇదిగోండి, కాసు బంగారం పెట్టి వాళ్ళు అందించారు. ఓకేనమ్మా, కాసు బంగారం పెట్టి చంద్రమౌళేశ్వర స్వామికి చంద్రవంకను అందించారు మాట అండి. గత 8 ఏళ్ల నుంచి కూడా మనం కాడుగడ కన్యాదానం చేయడానికి ఎత్తడి పళ్ళెం వాడుతున్నామని బాధపడేవాడిని నేనైతే. ఇవాళ 90,000 రూపాయలు పెట్టి వెండి పళ్ళెం బహుకరించారండి. ఇవాళ ఉన్నారా లేరండి ఆది దంపతులు అక్కడ? ఏంటమ్మా, 5 కాసుల సూత్రాలట, 60 కొంచాల మంచి ముచ్చాల తలంబ్రాలట, 6 బయట తాటాకు బందిట్లో పెళ్ళంట. మన వాళ్ళు ఎవరైనా చేశారండి ఇప్పటిదాకాను? ఇది మీకు అంతా ఎందుకు చెప్తున్నానంటే, రేపు కళ్యాణాన్ని కూడా మనం అందరం వచ్చి ఆది దంపతుల అనుగ్రహాన్ని పొందడం కోసం చెప్తున్నాను అన్నమాట. సరేనమ్మా? జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. ఒక మంచి ప్రోగ్రాం ఇచ్చిన తులసిరామ్ గారు, లలితారాణి గారికి, ముఖ్యంగా మనందరినీ అలరించిన చిన్నారులు ఒక మంచి కార్యక్రమాలు చేసి మనందరినీ కూడా చాలా ఆహ్లాదపరిచేది, కూడా మనకి మంచి ఆనందాన్ని ఇచ్చిన ఆ చంటి పాపలందరికీ కూడా మనందరి ఆశీర్వాదాలు ఖచ్చితంగా వాళ్ళందరికీ చేయాలని, వాళ్ళు మరిన్ని ప్రోగ్రామ్స్ చేసి మన అందరి మన్ననలు పొందాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ ఆశీర్వదిస్తున్నామండి. ముఖ్యంగా రామచంద్రపురం గ్రామంలో 5 రోజుల పాటు జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులు నిజానికి హిందుత్వాన్ని పెంచే విధంగా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం అనేది చాలా 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 మనకు అవసరమైన ప్రక్రియ. ఇందులో మా 3 రోజుల వరకు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. మరొక 2 రోజులు మీరందరూ ఇంకా 3 రోజులు 2 రోజులు జరిగింది, 3 రోజులు ఇంకా ఉందని చెప్తున్నారు. ఆఖరి రోజు గురువారం, గురు పౌర్ణమి రోజు నాడు ఆఖరి రోజు కాబట్టి ప్రతిరోజు కూడా అందరూ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని ఆవిడ ఆశీస్సులు పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నామండి. మరో చిన్న విషయం అండి, రేపొద్దున్న
7:30కి ఇక్కడ ఆశ్లేషాబలి నక్షత్ర పూజ జరుగుద్దండి. దానికోసం మీకు తెలుసమ్మా? తెలియదు కదండి. ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా నాగదోషం ఉంటుంది అనమాట అండి. అది పరిహారం అవ్వాలంటే కేవలం ఆశ్లేష బలి పూజ చేయించాలండి. ప్రతి ఒక్కరూ చేయించుకోవాలన్నమాట అండి. అది కాకుండా సర్పాన్ని చంపిన, కుజదోషం అన్నా, కాలసర్పదోషం అన్నా వీటన్నిటి నుంచి కూడా మనం బయటపడాలంటే చేయించుకునే క్రతువే ఆశ్లేష బలి పూజ అనమాట అండి. మీలో ఎవరైనా చేయించుకోవాలనే ఆలోచన ఉంటే మా కమిటీ మెంబర్ని సంప్రదించి టికెట్ రూపేణ రాయించుకోండి. జై శ్రీమన్నారాయణ. కార్యక్రమం దగ్గర 5 times పోస్ట్పోన్ అయింది. ఆయన ఎంత విధంగా విలవిల్లాడిపోయిందంటే ఏం చెయ్యాలి, నేను ఏమన్నా తప్పు చేశానా, నేను ఏదన్నా దోషం ఉందా అనే పరితాపంతో, ఎంతో పశ్చాత్తాపంతో ఆయన వేదన పడుతుంటే